అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె. సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, V9 హాస్పిటల్స్, బేగంపేట్. ఇంప్లాంటేషన్ అంటే విరిగిన ఎముకలని ఒక లైన్‌లో పెట్టి మనకు కావాల్సిన విధంగా అతుక్కోవడానికి వాతావరణం క్రియేట్ చేయడానికి వాడే ఒక సాధనం ఇంప్లాంట్. అవి నెయిల్స్ కావచ్చు, స్క్రూస్ కావచ్చు, ప్లేట్స్ కావచ్చు, వైర్స్ కావచ్చు. వీటి వల్ల వచ్చే ప్రమాదం భవిష్యత్తులో ఏమన్నా ఉందా? 100కి 99.99% ఇవన్నీ హెల్తీ గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్ గానీ, టైటానియం గానీ వాడుతూ ఉంటారు. నాన్ అలెర్జిక్ ఆర్ నాన్ కాంప్లికేటెడ్ ఇంప్లాంట్సే వాడుతూ ఉంటారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే చాలామంది కరిగిపోయే ప్లేట్లు వేయండి సార్, కరిగిపోయే స్క్రూలు వేయండి సార్, కరిగిపోయే వైర్లు వేయండి సార్ అంటారు. ఈరోజు ఉన్న కండిషన్ వరకి కరిగిపోయే స్క్రూస్ వచ్చాయి. కానీ కరిగిపోయే రాడ్లు కానీ, ప్లేట్లు కానీ ఇంకా రాలేదు. ఎందుకంటే అవి స్టెయిన్‌లెస్ స్టీల్ ప్లస్ టైటానియం మెటీరియల్ తోటి. అంటే ఈ స్టెయిన్‌లెస్ స్టీల్, టైటానియం మెటీరియల్ ఎప్పుడు కూడా కరిగిపోయేదనేది దే ఆర్ ఆల్ మెటల్స్. మెటల్ ఎక్కడ కరిగిపోతుంది? ఎప్పటికీ కరిగిపోదనమాట. సో, అందుకని కరిగిపోయే ఇంప్లాంట్లు, రాడ్లు, ప్లేట్లు ఎక్కడ కూడా లేవు. స్క్రూస్ కూడా అన్ని ప్లేసుల్లో అవైలబుల్‌గా లేవు. అన్ని టెక్నిక్‌లకి వాడలేము. అన్ని సర్జరీలకు కూడా వాడలేము. చాలా కాస్ట్‌లీ ఉంది. స్క్రూ రూ. 1 ఉంటే మెటల్‌ది కరిగిపోయేవి రూ. 100 అంత డిఫరెన్స్ ఉంది అన్నమాట. ఇంకా దానికి సంబంధించిన పూర్తి స్టడీస్ అన్ని ప్లేసుల్లో, అన్ని సర్జరీల్లో రాలేదు. నెక్స్ట్ వీటి వల్ల భవిష్యత్తులో వచ్చే ఇబ్బంది ఏమన్నా ఉందా? ఒక ఇంప్లాంట్ పెట్టిన తర్వాత యూజువల్‌గా అది ఎముక అతకడానికి కావాల్సిన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి పెట్టాం కనుక, అది ఎముక అతికిపోయిన తర్వాత ఇంప్లాంట్ వల్ల వచ్చే ఉపయోగం చాలా తక్కువగా ఉందని మనం చెప్పొచ్చు. అతికిపోయిన తర్వాత దాన్ని తీసేసుకోవచ్చు, కూడా ఉండే అవకాశం ఉంది. కొన్ని కొన్ని ప్లేసుల్లో చర్మం కింద ఎముక ఉంటుంది. అక్కడ ఇంప్లాంట్ పెట్టినప్పుడు ప్రతిసారి చెయ్యి పెట్టినప్పుడల్లా ఉదాహరణకి ఎల్బో లేదా కింద యాంకిల్ జాయింట్, టిబియల్ షిన్ బోను, ఇక్కడ కాలర్ బోన్ దగ్గర ఇక్కడేమిటంటే చెయ్యి పెట్టుకున్నప్పుడల్లా ఇంప్లాంట్ తగులుతూ ఉంది కాబట్టి కాస్మెటిక్ డిస్‌ఫిగర్‌మెంట్ కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఇంప్లాంట్ తీసుకోవడం మంచి ప్రక్రియ అని మనం చెప్పొచ్చు. కాపోతే ఇక్కడ హెల్త్ రీజన్ కన్నా అని కాస్మెటిక్ రీజన్సే ఎక్కువగా పేషెంట్లు అనేవాళ్ళు ప్రాధాన్యత చూపిస్తూ ఉంటారనమాట. ఒక్కొక్కసారి ఇంప్లాంట్ అనేది ఒత్తుకుపోయి ఇంకేదన్నా కారణము ఉంటే దాన్ని తీసేసే అవసరము ఉంది అన్న విషయం చెప్పొచ్చు. తీయకపోతే ఏమవుతుంది? లైఫ్ లాంగ్ ఇంప్లాంట్ పెట్టుకున్నా అని వచ్చే నష్టమైతే ఏమీ లేదు. బికాజ్ దే ఆర్ బయో ఫ్రెండ్లీ ఇంప్లాంట్స్ కాబట్టి. కాకపోతే రేపు భవిష్యత్తులో ఆ ఎముక ఫ్రాక్చర్ అయినప్పుడు ఈ ఇంప్లాంటే నెక్స్ట్ చేయబోయే ఆపరేషన్‌కి అడ్డంగా ఉండే అవకాశం ఉంది. తర్వాత బీ మన ఇన్ఫెక్షన్ అంటే షుగర్ కంట్రోల్‌లో లేకపోయినా రక్తంలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్ గానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ వచ్చినప్పుడు బోన్ కంటే ముందు ఈ ఇంప్లాంట్‌ని పట్టుకొని ఆ ఇన్ఫెక్షన్ కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంది అన్నమాట. అందుకని ఎముక అతకడానికి పెట్టుకున్న ఇంప్లాంట్ ఏమాత్రం అవకాశం ఉన్నా తీసుకుంటే ఏమవుతుందంటే భవిష్యత్తులో వచ్చే ప్రాబ్లమ్ మళ్ళీ రీఫ్రాక్చర్ అయినప్పుడు గానీ, ఇన్ఫెక్షన్ గానీ వచ్చినప్పుడు ఈ ఇంప్లాంట్ ఆ ప్రాబ్లమ్‌ని కాంప్లికేట్ చేయకుండా ఉంటుంది. మరి వేసే ప్రతి ఇంప్లాంట్ తీయగలుగుతామా అంటే అది చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే బోన్ గ్రోత్ అనేది, బోన్ యూనియన్ అనేది ఇంప్లాంట్ చేతుల్లో గానీ, డాక్టర్ చేతుల్లో గానీ లేదు. అది ఎక్సెసివ్‌గా బోన్ గ్రో అయ్యి ఇంప్లాంట్‌ని గానీ పర్ఫెక్ట్‌గా పట్టుకొని ఆ ఎడ్జెస్ స్మూత్ అయిపోతే తీయడం ఒక్కొక్కసారి చాలా కష్టమైపోతుంది. తీసేటప్పుడు ఇంప్లాంట్ కానీ, బోన్ గానీ రీఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి 1కి 2 సార్లు ఆ డాక్టర్ గారితో మీరు కూర్చొని దాంట్లో ఉన్న సాధక బాధకాలను అన్నీ తెలుసుకొని, దానివల్ల లాభ నష్టాలను ఎంచుకొని ఎక్కువ లాభం, తక్కువ నష్టం ఉన్నప్పుడు ఇంప్లాంట్ రిమూవల్‌కి వెళ్ళడం మంచిదని మాత్రం నేను చెప్పగలను.